స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి జిల్లాలో స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంను కేంద్ర కమ్యూనికేషన్లు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు వైద్య కళాశాలలో బుధవారం ప్రారంభించారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవం సందర్భంగా కార్యక్రమం ప్రారంభించడం సంతోషదాయకమన్నారు. దేశ స్థితిగతులు మార్చిన వ్యక్తి ప్రధానమంత్రి అన్నారు. ప్రపంచంలో 4వ ఆర్థిక శక్తిగా నిలబెట్టుటకు యూపీఐ టెలికమ్యూనికేషన్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చేవారని చెప్పారు. 30 కోట్ల సెల్ ఫోన్లు దేశంలో తయారు చేసి ఎగుమతులు చేసే పరిస్థితి ఉందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో జాతీయ రహదారులు, విమానాశ్రయాలు ఉన్నాయన్నారు. మహిళా ఆరోగ్యం జాతీయ ఆరోగ్యం అని ఆలోచించి స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ ప్రారంభించారన్నారు. ఆరోగ్యవంతమైన మహిళ శక్తివంతమైన ఆరోగ్యవంతమైన కుటుంబానికి నిలయంగా ఉంటుందన్నారు. అక్టోబర్ 2వ తేదీ వరకు కొనసాగే ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో సబ్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రుల్లో వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం కింద జిల్లాలో ఇప్పటి వరకు 8.60 లక్షల మంది నమోదు అయ్యారని, 100% నమోదయ్యి సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. శాసనసభ్యులు నషీర్ అహ్మద్ మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం బాగుంటే సమాజ ఆరోగ్యం బాగుంటుందన్నారు. పద్ధతి ప్రకారం చేస్తే మీ అందరిలో అవేర్నెస్ వచ్చి ఇది తరతరాలుగా కూడా ముందు వచ్చే తరాలకు కూడా మళ్ళీ ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం లేకుండా బాగుంటుంది అని చెప్పి ఇటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రధానమంత్రి మోదీ గారు తీసుకొచ్చారు. ఈ రోజున తల్లికి ఎనీమియా ఉన్నా కానీ పోషకాహారాల కోసం కానీ 5,000, 6,000 రూపాయలు ఈరోజు తల్లులకు అంతా కూడా ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ కాకుండా మహిళలందరికీ స్క్రీనింగ్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్, సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్, అదేవిధంగా ఇమ్యునైజేషన్, చాలా డిసీజెస్ని మనం ఈ రోజున సింపుల్ వ్యాక్సినేషన్ తోటి తీసివేయవచ్చు. అయితే ఆ ఇమ్యునైజేషన్స్ మీద అవగాహన లేకపోవటం, ఈ విధంగా ఉన్న వాటన్నిటికీ కూడా ఒక అవేర్నెస్ తీసుకొచ్చి ఈరోజు చేయబోతున్నటువంటి కార్యక్రమం మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ చాలామంది ఆరోగ్య శాఖ అధికారులు ఉన్నారు. గవర్నమెంట్ స్కీమ్స్ అన్నిటినీ కూడా వాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజలపై ఉంది. ఆయుష్మాన్ భారత్ స్కీమ్లో 5 లక్షల రూపాయల వరకు ఫ్రీగా మనకు వైద్యం అందుతుంది. అందులో మేము రాకముందు సంవత్సరం వరకు మన ప్రాంతంలో 9 లక్షల మంది ఆయుష్మాన్ భారత్ స్కీమ్కి ఎలిజిబుల్ అయితే, నేను రాకముందు 6 లక్షలు ఉండేవాళ్ళు. ఈ రోజున అలాంటిది దాదాపుగా 8 లక్షల నుంచి 8,60,000 తీసుకొచ్చారు. ఇంకొక 30-40 వేల మంది కూడా అయితే 9 లక్షల మంది కూడా ఆయుష్మాన్ భారత్లోకి వస్తారు. గుంటూరు కూడా 91% నుంచి 100%కి అచీవ్ అవుతుంది. ఇది అందరికీ కూడా హాస్పిటల్ వాళ్ళకి మీకు అంత మంచిది. కాబట్టి మీరు ఎవరన్నా ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ తీసుకోలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే, మీ బంధువులు ఎవరన్నా ఉంటే వారిని కూడా తీసుకొని దీన్ని 100% చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా చాలామంది ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి నరేంద్ర మోదీ గారు ఏ విధంగా కష్టపడ్డారో తెలిసి ఉండకపోవచ్చు. అదేవిధంగా నందమూరి తారక రామారావు పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఒక కొత్త అవరోడిని, ఎందుకంటే సమాజంలో సగభాగమైనటువంటి మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం బాగుంటుందనేటువంటి నమ్మకంతో గతంలో కూడా మహిళల పక్షపాతిగా అనేక కార్యక్రమాలు శ్రీకారం చుట్టినటువంటి నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్తో, అలాగే మేక్ ఇన్ ఇండియా, అలాగే డిజిటల్ ఇండియా అనేక కార్యక్రమాలు తీసుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు